ఈరోజు మన రోజైతే ఆమ్లెట్తోనైతే స్టార్ట్ చేసిన. చూడండి ఆమ్లెట్ అయితే మంచిగా అవుతుంది. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇది బీన్స్ కర్రీ, ఆలుగడ్డ నిన్నటిది, ప్లస్ ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాం. మంచిగా ఉంది ఆమ్లెట్. ఆమ్లెట్తోనే స్టార్ట్ చేసిన ఈరోజు, ఎందుకంటే బీన్స్ నిన్న కూడా తిన్నా కాబట్టి డబుల్ డబుల్ అయిపోతుందని. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. టైం అయితే 2 PM అవుతుంది. సో నేను ఇప్పుడే లేచిన, మనకు డ్యూటీ లేదు కదా. సో రేపైతే డ్యూటీ ఉందన్నాడు. రేపైతే డ్యూటీ ఉందంట నాకు. సో ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ 3 days డ్యూటీ, ఫ్రైడే సాటర్డే సండే. అండ్ నేను రెడీ అయినా, స్నానం చేసి మంచిగా చేసి ఆమ్లెట్ వేసుకొని, గుడ్ బాయ్ లాగా ఆమ్లెట్ వేసుకొని తింటున్నా ఇప్పుడు. సో తిన్న తర్వాత ఈరోజు మన ఇంకో కార్యక్రమం ఉంటుంది తెలుసుగా. కిందికి పోయి ఏం తాగాల, ఛాయ్ తాగాల. ఛాయ్ తాగినప్పుడు మంచిగా ఇంకో వీడియో తీద్దాం. తర్వాత మనం పెడదాం యూట్యూబ్లో నేను ఏ మిస్టేక్స్లు వేసినా అవి కూడా డిస్కస్ చేద్దాం టైం ఉంటే వీడియోలో. సో ఇంతటితో ఇంతే. వీడియో తీద్దామన్నప్పుడు ఈ లిఫ్ట్లా ఏదో ఒకటి అవుతుంది. ఊకే మంది ఉంటారు, అది ఉంటారు, ఇది ఉంటారు. కానీ ఇప్పుడు వీడియో తీయద్దు అనుకునే లోపే ఇట్లా ఎవరు ఉండరు. సో ఇప్పుడు కిందికి అయితే పోతున్నా నేను. పోయి చాయ్ అయితే తాగుతాను. మీరు కూడా తాగుతారా చాయ్? బయట ఎండ సుర్రమంటుంది. చూడండి ఎంత బ్రైట్నెస్ ఉందో. దుబాయ్లో ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఇప్పుడు. ఎంత ఎండ కొట్టినా ఏం కొట్టినా ఒక ఛాయ్ అయితే తాగాలి. ఛాయ్ తాగితేనే మనిషికి బ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ అన్నీ సాఫ్ అవుతాయి. సరేనా? ఒక ఛాయ్ తాగనీకి పోతున్నా. ఈ మైక్ ఉందిగా, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు వాయిస్ మీకు మంచి వినిపిస్తుంది. మొత్తం సౌండ్ వీండు ఏం రాదు మీకు సైడ్లోకి వెళ్ళి. మనం రోజు పోయే చోట్లకి ఛాయ్ తాగనీకి రోజు చూస్తారు కదా వీడియోస్ అటే. సో తిన్నా ఆమ్లెట్ పాయ్ ఆలుగడ్డ కర్రీతో తిని ఈరోజున రోజు అయితే ముందు ఛాయ్ తాగుతా. ఈరోజు అయితే ఫస్ట్ తిన్నా. రూమ్లో తొందర లేట్ లేచిన 1:30 అట్లా లేచిన. సో ఫస్ట్ తిని ఇప్పుడు కిందికి వచ్చిన. ఇప్పుడు 2:30 ఏమో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ఛాయ్ తాగి తర్వాత మళ్ళీ షాపింగ్ పోవాలా. ఏం వండాలా నైట్కి అది తెలియదు. వచ్చేసినాం. మన ఛాయ్ షాప్ ఇక్కడనే ఇదే. ఒక ఛాయ్ రూపాయికి, ఒక దిరామ్కి ఒక ఛాయ్ ఇస్తాడు. ఛాయ్ తీసుకొని పోవాల్సిందే. ఇక్కడ ఉంటుంది మన ఛాయ్. ఇక్కడనే రోజు మనం ఇక్కడనే తాగుతాం, ఛాయ్ చేస్తున్నాం. దేవుడా ఎండ సాగు కొడుతుంది, ఛాయ్ తాగుతున్నా. ఎండ బాగా కొడుతుంది అబ్బా. ఇప్పుడే ఎండ కొడుతుంది. ఛాయ్ అయితే ఇదే మనది. ఇట్లుంటుంది కప్పు, సూపర్ ఉంటుంది ఛాయ్. కరెక్ట్ ఛాయ్ నేమ్ వేసి కరక్ అంటాం మేము. కరెక్ట్ ఫ్రెష్ మిల్క్ కాదు, రెగ్యులర్ మిల్క్ వేరే ఉంటుంది కదా డబ్బాలలో. ఆ డబ్బా మిల్క్తో చేస్తాడు, ఫ్రెష్ మిల్క్ కాదు. సో ఇది రూపాయి. ఫ్రెష్ మిల్క్ అయితే 2 దిరాములు. కానీ ఫ్రెష్ మిల్క్ అన్నా ఇదే టేస్ట్ వస్తుంది నాకైతే. ఇది బాగుంటుంది ఛాయ్. ఎండ బాగా కొడుతుంది, లోపలికి పోవాలి. ఎండ సుర్రు అంటుంది. బయట కూర్చున్నాయిడ చైర్లు ఉంటే ఎవరో చైర్లు పెట్టు పుణ్యాత్ముడు. ఇక్కడ రెస్టారెంట్ ముంగంటే మనం తాగే రెస్టారెంట్ ఇదే. ఇది దాల్చావాలి, ఇది కాదు, దాని పక్కన అది. సో ఇక్కడ ఛాయ్ తాగి పోడే. మనం యూట్యూబ్లో పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి వీటికి మనకు అంత వ్యూస్ రాదు. షార్ట్ వీడియోస్ ఖాళీగా ఉంటే మంచిగా షార్ట్ వీడియోస్ చేయొచ్చు, కానీ మనం వర్క్ మీద అంత వైరల్ కాలేవు. సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ తీస్తున్నా. మంచిగానే వస్తుంది రెస్పాన్స్. వాచ్ టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడు వారం రోజులు అవుతుంది, 25 గంటలు 30 గంటలు పెరిగింది వాచ్ టైం. ఇట్లానే వీడియోస్ కంటిన్యూగా అప్డేట్ చేస్తే మళ్ళీ వాచ్ టైం కూడా పెరిగే అవకాశం ఇంక ఉంది. కొత్తగా యూట్యూబ్ పెడితే షార్ట్ వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయకండి. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసిరనుకో బాగా ఈజీ అవుతుంది. మనమైతే వర్క్ చేస్తాం కాబట్టి లాంగ్ వీడియోస్ అంత కాదు, కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నాం, బాగా చేస్తున్నాం లాంగ్ వీడియోస్ ప్రతి దాని మీద. సో ఇంటికాడ ఉంటే వేయచ్చు ఈజీగా. బాగా వేడి ఉంది, చెమటలు కూడా పట్టేసినాయి. చాయ్ తాగకుండా అయితే పోతున్నా. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా మన జాంగీర్లో దమ్ము ఉంటే ఏది చేసినా మంచిగా ఉంటుంది. కానీ టైం ఉండాలా, దీనికి టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసుకొని చేసినా అనుకో ఏదైనా ఇది. కానీ టైం లేకపోతే కష్టం. సో ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది. కొందరు టైం ఉంటుంది, కొందరికి ఉండదు. రేపు డ్యూటీ ఉంది మనకి 3 రోజులు. సావ్ అయిపోతుంది ఎండ. బొబ్బు డ్యూటీ మీద వీడియో తీద్దాం ఈ ఎండలో. చూడండి సూర్యుడు ఎట్లా మెరుస్తున్నాడు. సూర్యుడు నా సంకలు కూడా చెమటలు వచ్చేసినాయి. ఇంకా రూమ్కి పోవాలా బాబోయ్. ఇంతో కాదు మనతో ఇంత వేగుడు ఈ ఎండల. చూడండి మీ ముంగటిని వీడియోని తీస్తున్నాయి. 1 minute అవుతుంది. రూమ్లోకి పోదాం. రూమ్లోకి వచ్చాం. లిఫ్ట్ కూడా వచ్చేసింది. టైంకి వచ్చేసాం మనం. లిఫ్ట్ కూడా వచ్చేసింది. అక్కడ ఆగిన లిఫ్ట్ కిందికి వస్తుంది. ఇప్పుడు పైకి పోడి దిగేసిన లిఫ్ట్కి వెళ్ళి బయటకు వచ్చి మన రూమ్కి అయితే పోతున్నాం. ఇప్పుడు రూమ్ దగ్గర మనం
ఇటే మన రూమ్ అది కనిపించేది 2206 అపార్ట్మెంట్. దీంట్లో కూడా ఎట్లుంటుంది మా రూమ్. ఇటు మొత్తం రూమ్స్ ఉంటాయి, ఇటు ఇటు కూడా రూమ్సే. ఇది మా హాలు. సో ఈ వాచ్ నడవది పీకది అని అట్టి అది నా రూమ్ 12 నెంబరు. సో ఈరోజు రూమ్ కూడా క్లీన్ చేయాలా, రేపు డ్యూటీ కదా. సో రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది మన రూమ్ 12 నెంబరు. రూమ్కి వచ్చేసినాం. రాబోయే బయట సాగు కొడుతుంది. ఈ షాపింగ్ వీడియో కూడా బయటకు ఏమైనా వెజిటేబుల్ తీసుకుంటాం, కానీ ఇప్పుడు పోను. 5-6 గంటలకు పోతా. ఏమైనా కానీ, లేకపోతే రూమ్ డెలివరీ పెట్టేస్తా. అప్పుడు దగ్గర అండేసి రేపు డ్యూటీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలా. రేపు షేవింగ్ కూడా వేయాలా. మనకు వీడియోస్ రోజు వీడియోస్ షూట్ చేయాలి. డైలీ బై డైలీ రొటీన్ వీడియోస్ షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఒకరోజు ఎవరికైనా నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఇది మన ఎయిమ్. సో ఇప్పుడు వారం 2 వారం తగ్గట్టుగా ఫుటేజ్ నా దగ్గర ఉంది. మొత్తం ఆల్రెడీ అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పడేసిన. ఇప్పుడు ఈ వీడియో కూడా షెడ్యూల్ చేసి ఎడిట్ చేసి దీన్ని మంచిగా తమ్లైన్ పెట్టి అప్లోడ్ చేసి పెట్టేయాలి. సో మన టార్గెట్ వాచ్ టైం, మనం వీడియోస్ చేయాలా. సక్సెస్ అవుదాం, సరేనా? మీరు కూడా నా లెక్క సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఏం లేవు అక్కడ, అట్టిగా మొత్తం నార్మల్ ఉంటుంది. సో మనం ఇంతే వీడియో. మళ్ళీ నైట్ బయటకు పోతే షూట్ చేద్దాం. మళ్ళీ ఇంకా వేరే వీడియోస్ ఎడిట్ చేయాలి, అవి చేసుకుందాం. రూమ్లోనే ఉందాం. సో మన రూమ్ పైన ఉంటుంది. సో పైన మీరు చూసిరు కావచ్చు, ఒక వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. నా బెడ్ చిన్నగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. డ్యూటీ ఎండ బాగా కొడుతుంది, సావైతుంది నాకు రేపు. సో డ్యూటీ మీద కూడా వీడియో తీద్దాం చిన్నగా. సరే బాయ్ అండి.